జై శ్రీమన్నారాయణ. శ్రీదేవి సిరిల్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పరమాద్భుతమైన పూరి జగన్నాథ క్షేత్రం గురించి మీ అందరికీ తెలియపరిచే ప్రయత్నం నేను చేస్తాను. పరమ గురువులు ఆది శంకరాచార్యుల నుండి ప్రజాకవి శ్రీశ్రీ వరకు, అలాగే ఎన్నో కోటాను కోట్ల మంది భక్తులు దర్శించిన అత్యంత పుణ్య ఫలితాన్ని పొందిన పరమపావన క్షేత్రం శ్రీ పూరి జగన్నాథ క్షేత్రం. స్వదేశీయులు విదేశీయులు అనే తేడా లేకుండా విహారయాత్రికులు ప్రతి ఒక్కరిని ఆకర్షించే క్షేత్రం మన పూరి జగన్నాథ క్షేత్రం. ఎన్నో అద్భుతాలకు నెలవైన క్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రం. భారతదేశంలోని అద్భుత కట్టడాలలో ఒకటి, మరియు ప్రళయకాలంలో కూడా చిరస్థాయిగా నిలిచి ఉంటుందని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా యమధర్మరాజుకు తెలిపిన క్షేత్రం పూరి జగన్నాథ స్వామి క్షేత్రం. సప్త మోక్షకారక పట్టణాలలో ఒకటి, పంచద్వారకలలో ఒకటి, మధ్య వైకుంఠమని, మానవలోక వైకుంఠమని పిలిచే ఈ పూరి క్షేత్రం ఒకప్పుడు అంబరీషుడు, నారదుడు, జైమిని మహర్షి ఇలా ఎంతోమంది మహానుభావులు దర్శించారు. ముల్లోకాలలో ఇంతటి పావన క్షేత్రం లేదని ఎన్నో పురాణాలు, స్కంద, మత్స్య, అగ్ని, గరుడ ఇలా ఎన్నో పురాణాలు చెప్తున్నాయి. ఇంతలేసి అందమైన కళ్ళతో తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడితో కలిసి జగన్నాథుడు వెలిసిన క్షేత్రం పూరి క్షేత్రం. పురుషోత్తమ క్షేత్రం, దారుక క్షేత్రం, నీలాద్రి, నీలాచలం, శ్రీక్షేత్రం, శంఖుక్షేత్రం ఇలా ఎన్నో పేర్లు ఉన్న ఎప్పుడు జనుల నోళ్లలో నానే క్షేత్రం పూరి క్షేత్రం. ఒకప్పుడు ఓఢ్ర దేశంగా, అనగా ఇప్పటి ఒడిషా ప్రాంతం అన్నమాట, పిలిచే ప్రాంతాన్ని ఓఢ్ర మరియు శబర జాతికి చెందిన ఆటవికులు పరిపాలించేవారట. ఇక్కడ జగన్నాటక సూత్రధారి అయిన జగన్నాథ స్వామిగా కృతయుగంలోనే వెలిశాడని స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే ఈ క్షేత్ర మహిమను సాక్షాత్తు పరమేశ్వరుడే కుమారస్వామికి చెప్పాడని, కుమారస్వామి జైమిని ఋషికి, ఆయన ద్వారా మిగతా ఋషులకు కాలక్రమేణా జనులందరికీ తెలిసిందని చెప్పేసి స్కంద పురాణంలో ఉంది. ఈ కథనం ప్రకారం కృతయుగంలో ఈ ప్రాంతంలో సముద్ర తీరంలో ఇంద్రనీలమణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చేవాడట జగన్నాథ స్వామి. శబరి తెగకు చెందిన వారితో పూజలు అందుకుంటూనే ఉన్నాడు ఆ నీలమాధవుడు. అప్పుడు అలా స్వామి కొలువైన క్షేత్రం అక్కడ అత్యంత రమణీయంగా ఉండేదట. చివరకు అక్కడ ఇసుక రేణువులు కూడా స్వర్ణమయ కాంతులతో శోభిల్లేవట. ఇంకా మన నీలమాధవుడు స్వర్ణ శోభలతో ధగద్ధగాయమానంగా విరాజిల్లుతూ భక్తుల పూజలు అందుకుంటున్నాడట. స్వామి దర్శన మాత్రం చేతనే భక్తుల పాపాలన్నీ పటాపంచలైపోయేవట. వారందరూ మోక్షాన్ని పొందేవారట. ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా స్వామి మహిమను తెలుసుకొని వచ్చి దర్శనం చేసుకొని మోక్షాన్ని పొందేవారట. ఇలా జరుగుతుంటే పాప పుణ్యాల లెక్కలు చూసే యమధర్మరాజుకు పని తగ్గి ఏమిటో తెలుసుకుందామని చెప్పి ఈ క్షేత్రానికి వచ్చారట. వచ్చి తన బాధను ఆ జగన్నాథ స్వామికి, ఆ నీలమాధవుడికి చెప్పుకున్నారట. యమధర్మరాజు, నీ దర్శన మాత్రం చేతనే పాపాలన్నీ తొలగిపోతున్నాయి స్వామి, పాపాత్ములకు కూడా మోక్షం కలుగుతుంది. ఇలా అయితే సృష్టి క్రమం దెబ్బతినదా స్వామి అని బాధపడ్డాడట ఆ సమవర్తి యమధర్మరాజు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి యమధర్మరాజుతో ఇలా అన్నారట, ఈ క్షేత్రం పరమ పవిత్రమైనది. ఇక్కడ నీ ఆధిపత్యం చెల్లదు. ఇక్కడ పాపము, శిక్ష అనే వాటికి తావుండదని చెప్పారట. మరి నీలమాధవుడుగా అంటే సత్యయుగంలో పూజలు అందుకున్న స్వామి పూరి జగన్నాథుడిగా ఎలా వెలిశాడో మనం తెలుసుకుందాం. పూర్వం సూర్యవంశంలో జన్మించిన ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి అవంతిపురం రాజధానిగా చేసుకుని మాళవ దేశాన్ని పరమ విష్ణు భక్తితో తన సామ్రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలన చేసేవాడట. అయితే రాను అక్కడే తన పండితుల ద్వారా ఈ మాధవుడి గురించి తెలుసుకున్నాడట ఇంద్రద్యుమ్నుడు. కానీ అక్కడ జనులు మాత్రం స్వామి గురించి ఎవరికీ చెప్పకుండా తరతరాలుగా వారి వంశస్థులే అక్కడి ఆటవిక తెగకు చెందిన వారు ఈ రహస్యంగా పూజలు జరిపించేవారట. ఈ విషయం కూడా తెలుసుకున్న మన రాజుగారు విద్యాపతి అనే యువకుడిని ఆ ప్రాంతానికి పంపించారు. ఆ విద్యాపతి అనే యువకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. కానీ అక్కడ ఈ ఆచారాన్ని తెలుసుకున్నాడు. ఏమని? ఇక్కడ రహస్యంగానే పూజలు జరిపిస్తారు, ఎవరికి చెప్పరని చెప్పేసి. కాబట్టి ఆయన కొంతకాలం పాటు అక్కడే ఉండి ఆ శబరి తెగకు అంటే ఆ ఆటవిక నాయకుడి కూతురుని తను ప్రేమించి వివాహం చేసుకున్నారట ఆయన.
చేసుకున్న తర్వాత ఆ విద్యాపతి కొంతకాలానికి మామగారిని అడిగారట, ఇక్కడ మీరు పూజలు చేసే ఆ స్వామి ఆలయానికి నన్ను తీసుకెళ్ళండి అని. అనగానే ఆయన ఒక్కసారి అవాక్కైపోయారంట ఆ ఆటవిక నాయకుడు. ఏమని? ఆయనకు పూర్వీకుల ద్వారా ఒక విషయం తెలుసు అనమాట. ఏమని? ఇక్కడ తరతరాలుగా ఈ రహస్యంగానే పూజలు జరిపించుకోవాలి మనము. ఎప్పుడైతే ఒకానొకప్పుడు కొన్ని తరాలు గడిచిన తర్వాత ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ద్వారా ఇక్కడ విషయం అంతా ప్రపంచానికి తేటదల్లం అవుతుంది. అప్పుడే ఆ స్వామి ఇక్కడి నుంచి అంతర్ధానం అయిపోతాడు అని చెప్పేసి పూర్వీకుల నుండి నాకు ఆల్రెడీ తెలుసుకునే ఉన్నారట. కాబట్టి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అల్లుడి మాట తీసేయలేడు. కానీ సరే అని చెప్పేసి ఆయనకి కళ్ళకి గంతలు కట్టి ఆ స్వామి నీలమాధవుడి పూజలు అందుకుంటున్న ప్రాంతానికి తన అల్లుని తీసుకెళ్ళాడు. ఈ విద్యాపతి ఏం చేశాడు? తెలివిగా ఆయన ద్వారా వెళ్ళుకుంటూ ఆవాలన్నీ చల్లుకుంటూ వెళ్ళాడంట. చల్లుకుంటూ వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆ ప్రాంతంలో ఆయన పడేసిన ఎక్కడైతే చల్లిండ్రో అదంతా ఆవాలు మొక్కలు మొలిచాయి. మొలిచిన తర్వాత అప్పుడు ఈ విద్యాపతి ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పంపాడనమాట, వచ్చి తెలుసుకోమని. పంపిన తర్వాత ఇంద్రద్యుమ్నుడు వచ్చాడు. వచ్చి ఆ ఆవాలు మొలిచిన ప్రాంతం నుండి చక్కగా ఆ క్షేత్రానికి, ఆ స్వామి ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ స్వామి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం కాగానే పాపం ఆయన పరమ విష్ణు భక్తుడు కదా, ఆయన చాలా బాధపడి ఎందుకు ఈ జన్మ, నేను ఇక్కడికి రావడం మాత్రం చేతనే ఆ స్వామి వెళ్ళిపోతే నేను ఎంత పాపాత్ముని, కాబట్టి నేను ప్రాయోపవేశం చేసుకుందామని చెప్పేసి ఆయన చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారట. అప్పుడు నారదాది మహర్షులు అందరూ వచ్చి, సకల దేవతలు వచ్చి, నువ్వు ఇంత పని చేయడం ఏం తగదు, కాబట్టి ఈ క్షేత్రంలోనే కొద్ది కాలానికి కొన్ని కొయ్య దుంగలు కొట్టుకొని వస్తాయి. ఆ దుంగలతో ఈ స్వామి మూర్తులను, ఎవరు? సుభద్ర, బలభద్రుడు, జగన్నాథ స్వామి, అలాగే సుదర్శనం కూడా, ఈ 4 మూర్తులను నువ్వు ఆ కొయ్య దుంగలతోని చెక్కించి ప్రతిష్ఠించమని చెప్పి ఆ ప్రాంతంలో క్షేత్రాన్ని, ఆలయాన్ని నిర్మించమని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత కొద్ది కాలం ఆ స్వామి, ఆ చక్రవర్తి అక్కడే ఉన్నారంట. ఎప్పుడెప్పుడు అవి కొట్టుకొస్తాయా అని చెప్పేసి చక్కగా యజ్ఞాలు, హోమాలు అవన్నీ చేసుకుంటూ అక్కడే ఉన్నారు. కొద్ది కాలానికి ఆ మహర్షులు చెప్పిన మాట ప్రకారం కొన్ని కొయ్య దుంగలు అక్కడ కొట్టుకొని వచ్చాయి. కొట్టుకొని రాగానే ఆ ఇంద్రజిమ్న చక్రవర్తి పరమ సంతోషంతో ఆ కొయ్య దుంగలన్నీ తీయించేసి అవి తన రాజ్యానికి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి అర్థం కాలేదు. అలాగే అప్పుడే ఆయనకి స్వప్నంలో మన శ్రీమన్నారాయణమూర్తి దర్శనమిచ్చి, రాజా అక్కడే నేను అంతర్ధానమైన, నువ్వేం బాధపడాల్సిన పని లేదు, ఈ కొయ్య దుంగలతోనే నా మూర్తులను ఈ క్షేత్రంలోనే, అంటే నువ్వు ఎక్కడైతే సామ్రాజ్యాన్ని ఇక్కడ పరిపాలిస్తున్నావో ఈ రాజ్యంలోనే నువ్వు ప్రతిష్ఠ చేయించి నాకు చక్కటి ఆలయం కట్టించు అని చెప్పేసి ఆయన చెప్పారట. చెప్పగానే ఆయన పరమ సంతోషంతో తెల్లవారి ఎవరు ఈ అద్భుత నిర్మాణం చేసే కర్తలు ఎవరు అని చెప్పేసి చాలా ఆలోచన చేస్తూ చాటింపు చేయించిన తర్వాత కొద్ది కాలానికి సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ అనే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో చక్రవర్తి దగ్గరికి వచ్చి నేను ఈ విగ్రహాలని చేస్తా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన సంతోషంతో, అయ్యా మరి మీకు ఏమేమి కావాలి అంటే చెప్పారు. ఈ విగ్రహ నిర్మాణానికి కావాల్సిన కొయ్య దుంగలతో పాటు కావాల్సిన సామాగ్రి అంతా నాకు ఇప్పించి నాకు ఒక గది ఏర్పాటు చేయండి. ఆ గదిలో నేను ఉన్నంత వరకు, ఈ విగ్రహాలు పూర్తయినాయని చెప్పి నేను చెప్పేంత వరకు, నేను బయటకు వచ్చేంత వరకు ఎవరు ఆ తలుపులు తీయొద్దు అని చెప్పి ఆయన చెప్పారంట. ఈ షరతు పెట్టిన తర్వాత ఇంద్రజిమ్నుడు ఒప్పుకొని చెప్పేసి ఆయనకు ఒక గది ఏర్పాటు చేయించి ఈ కొయ్య దుంగలతో పాటు అన్ని రకాల, అంటే మూర్తుల నిర్మాణానికి కావాల్సినంత సామాగ్రిని అంతా ఆయనకు మొత్తం అక్కడ అమర్చి తలుపులు మూసేశారు. ఇలా కొద్ది కాలం గడిచింది, చాలా రోజులు గడిచింది. ఎక్కడా కనీసము బయటికి విగ్రహాలు నిర్మాణం చేస్తున్నట్టుగా ఒక ఉలి దెబ్బ తాలూకు శబ్దం కూడా బయటికి ఏం వినిపించట్లేదు. అది ఆ చక్రవర్తి భార్యకు, రాణిగారికి అనిపించిందట. అనిపించి వెంటనే మహారాజు గారికి చెప్పింది. మహారాజా, చాలా కాలమైంది ఆయన లోపలికి వెళ్ళి, మన ఏ శబ్దాలు కూడా వినిపించట్లేదు, అసలు ఏమైందో లోపల, ఆయన ఉన్నారో లేదో, జీవించున్నారో లేదో, నాకు చాలా భయమేస్తుందని చెప్పగానే ఆ భార్య ప్రోద్బలంతో ఆయన కూడా నిజమే అనుకొని చెప్పేసి చాలా బలవంతంగా ఆ తలుపు
తెరిపించారట చక్రవర్తి. తెరిపించి లోపలికి వెళ్ళేసరికి ఏముంది, వెంటనే విశ్వకర్మ అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయినారు. అక్కడ మాత్రం అసంపూర్తిగా ఉన్న విగ్రహాలు మాత్రం అక్కడ ఉన్నాయి. అది చూసి పాపం చక్రవర్తి దంపతులు తమ తప్పిదానికి చాలా పశ్చాత్తాపడ్డారు, చాలా చాలా బాధపడ్డారు, ఆవేదన చెందుతున్నారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ శ్రీమన్నారాయణమూర్తి చక్రవర్తి స్వప్నంలో దర్శనమిచ్చి, నువ్వేం బాధపడడానికి వీల్లేదు, నేను ఇలాగే అసంపూర్తిగానే నేను నా సోదరునితో సుదర్శనుడితో కూడి నేను ఇక్కడ పూజలు అందుకుంటాను, కాబట్టి ఇక్కడ ఆలయం నిర్మించు అని చెప్పేసి ఆయనకి స్వప్నంలో వరమిచ్చి ఆ స్వామి అంతర్ధానం అయ్యారట. అలా అంతవరకు రహస్యంగా ఉన్న నీలమాధవుడు ఇప్పుడున్న పూరీ క్షేత్ర ప్రాంతానికి ఇక్కడికి వచ్చారనమాట. ఇక ఆలయ నిర్మాణానికి వస్తే మొదట నారద మహర్షి సూచనతోని ఇంద్రజుమ్న మహారాజు ఆలయాన్ని నిర్మించాడట. స్వయంగా బ్రహ్మదేవుడే ఈ ఆలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారట. తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం మాత్రం 12వ శతాబ్దంలో అనంగ చోడవర్మ ప్రారంభిస్తే ఆయన మనమడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయినట్లుగా అక్కడి శాసనాలు తెలుపుతున్నాయంట. అంటే ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 14 సంవత్సరాల సమయం తీసుకున్నారని చెప్పి అక్కడ శాసనాలు తెలుపుతున్నాయి. తర్వాత ఈ లోపల ఆలయంలో కొలువై ఉన్న మూలమూర్తుల పీఠాన్ని రత్నపీఠం అంటారు. ఆలయం పైన సుదర్శన చక్రం అత్యంత ఠీవిగా భక్తులందరికీ దర్శనమిస్తుంది. మూలమూర్తులైన జగన్నాథ, సుభద్ర, బలభద్రులతో పాటు ఇక్కడ శ్రీదేవి, భూదేవి, నీలమాధవుల విగ్రహమూర్తులు కూడా ఇదే వేదిక పైన దర్శనమిస్తాయంట. అంటే శ్రీదేవి మూర్తిని బంగారంతో, భూదేవి మూర్తిని వెండితో, నీలమాధవుల మూర్తిని చెక్కతో ఇక్కడ చేయించారంట. ఇక విషయానికి వస్తే పూరీ జగన్నాథ క్షేత్రంలో అన్ని అద్భుతాలేనండి. ఆలయ గోపురం పైన కట్టిన జెండా కూడా అక్కడ వీస్తున్న గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుందంట. ఇది నిజంగా దైవ మహిమ లేక అప్పటి సాంకేత నిర్మాణ విషయంలో ఉన్న అద్భుతం అనేది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాలేదంట. ఆలయ గోపురం పై ఉన్న సుదర్శన చక్రం ఇంకా అద్భుతం. అదేంటంటే మనం ఎక్కడ నుండి చూసినా ఆ సుదర్శన చక్రం మన వైపే చూస్తున్నట్లు ఉంటుందంట. ఈ అద్భుతం ఎలా సాధ్యం అనేది కూడా ఇప్పటి వరకు ఏ పరిశోధకులు కూడా కనిపెట్టలేకపోయారంట. ఇంకొక వింత ఏమిటంటే సముద్రంలోని అలల శబ్దం స్వామి రాజగోపురం నుండి అడుగు లోపల పెట్టగానే అలల శబ్దం వినిపించకుండా తిరిగి బయటకు రాగానే అలల శబ్దం వినిపిస్తుందట. ఆలయ పూజారులు మాత్రం ఇది కేవలం స్వామి మహిమే, స్వామి సోదరి సుభద్ర ప్రశాంతంగా ఉండడానికి ఇలా ఆలయంలోకి ఏ శబ్దం రాదని, ఇది కేవలం స్వామి మహిమే అని చెప్తారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే పక్షులు, విమానాలు ఇక్కడ ఆలయ గోపురం పైన విహరించవట, ఎగరవంట. విమానాలు, హెలికాప్టర్లు ఏవి వెళ్ళవట. ఒకవేళ అటువైపు పక్షులు కానీ ఏవి కానీ వెళ్ళినా ప్రక్క నుండి పోతాయంట దారి మళ్ళించుకొని. అది ఇక్కడ అదొక అద్భుతం అన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నదానికి కూడా ఇప్పటికీ ఏ పరిశోధకులు కూడా కనిపెట్టలేకపోయారంట. ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ ఆలయ రాజగోపురం నీడ పగలు కానీ ఏ సమయంలో కూడా అసలు కనిపించదంట. ఇది కూడా దేవుడి మహిమ లేక ఆలయ నిర్మాణంలో ఉన్న నైపుణ్యం అనేది కూడా ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారట. ఇక ప్రసాదాల విషయానికి వస్తే ప్రతిరోజు స్వామికి మహానైవేద్యంగా రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు. అది ఒకదానిపైన ఒక కుండ చొప్పున 9 కుండలు పెట్టి నైవేద్యం వండేటప్పుడు ముందుగా పైన ఉన్న కుండలోని పదార్థం ఉడుకుతుందంట. చిత్రం ఏంటంటే ఈ పదార్థాలన్నీ ఎలాంటి వాసన, రుచి ఉండవంట తయారు చేసేటప్పుడు, తయారు చేసిన తర్వాత కూడా. చిత్రంగా ఈ పదార్థాలన్నీ స్వామికి నివేదన చేసిన తర్వాత ఇవన్నీ అత్యంత రుచికరంగా మారిపోతాయంటండి. అంతేకాకుండా ఎవరు పడితే వారు చేసిన కుండలు కాకుండా కేవలం పూరీ క్షేత్రానికి దగ్గరలో ఉన్న కుంభార్ గ్రామస్తులు తయారు చేసిన కుండలనే నైవేద్యం చేయడానికి ఇక్కడ వాడతారంట. అలా ప్రతిరోజు కొత్త కుండలతోనే నైవేద్యం తయారు చేస్తారంట. అలాగే పూరీ క్షేత్రంలో అన్నింటికంటే విచిత్రమైనది పూరీ ఆలయంలో జరిగే నవకళేబరోత్సవం. ఇది చాలా అత్యద్భుతమైన, అత్యంత విచిత్రమైన, అతి మహిమాన్వితమైన ఉత్సవం ఇది. సాధారణంగా ఆలయంలో మూలమూర్తులను కదపడం అసలు ఎక్కడా చూడం మనం. దేవతామూర్తుల ఖననం అనేది ఎక్కడన్నా ఉంటుందా అండి? ఎక్కడా ఉండదు. కానీ ఇక్కడ మాత్రం అధిక ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందో అంటే అది ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఆ అధిక ఆషాఢ మాసం మాత్రం ఆ మూర్తులను
కైవల్య వైకుంఠం అనే ప్రదేశంలో ఖననం చేసి ఆలయ పూజారులు పూరికి 60 కిలోమీటర్ల దూరంలో క్షమించండి, అక్కడ మాత్రం ఖననం చేస్తారంట. ఇవి ఖననం చేసి రకరకాల పూజలు, అంటే అక్కడ ఖననం చేసిన తర్వాత కర్మకాండలు కూడా నిర్వహిస్తారంట. ఆ తర్వాత ఈ మళ్ళీ కొత్త విగ్రహాల కోసం ఈ ఆలయ పూజారులు పూరికి 60 కిలోమీటర్ల దూరంలో కకట్పూర్ ప్రాంతంలోకి అక్కడికి వెళ్ళి ప్రాచీ నదిలో స్నానం చేసి అక్కడున్న మంగళాదేవి ఆలయంలో నిద్ర చేస్తారంట. వారు అక్కడ నిద్ర చేసిన పూజారులకు అమ్మవారు కలలో కనిపించి విగ్రహాలకు కావలసిన చెక్క ఎక్కడ దొరుకుతుందో చెప్పారంట. దాన్ని బట్టి చైత్ర పౌర్ణమి రోజు పూజారులు దారువును అనగా ఈ చెక్కను వెతకడానికి వెళ్తారట. జగన్నాథుల, బలభద్రుల, సుభద్ర విగ్రహాలు తయారు చేసే ఆ చెక్కకి ఎలాంటి పగుళ్ళు, పక్షి గూడలు ఉండకూడదట. అలాగే జగన్నాథుడి విగ్రహం తయారు చేసే దుంగకి శంఖచక్ర ముద్రలు ఉండాలట. ఎంత విచిత్రం చూడండి. ఇంకా సుభద్ర విగ్రహం తయారు చేసే దుంగకు కమలం, అలాగే బలభద్రుడి విగ్రహం తయారు చేసే దుంగకు గద గుర్తు ఉండాలటండి. ఇలా ఎన్ని అద్భుతాలు చూడండి. ఇంకా అదే కాకుండా ఆ చెట్టు దొరికే స్థలంలో, ఆ పరిసర ప్రాంతాల్లో తప్పకుండా శివాలయం, శ్మశానం ఉండాలట. అలాగే ఆ పరిసర ప్రాంతాలలో విష సర్పాలు కూడా సంచరిస్తూ ఉండాలట. అలాగే ఆ చింత చెట్టు, ఎక్కడైతే ఈ దారును వెతకడానికి వెళ్తారో వాళ్ళు, ఆ పరిసర ప్రాంతాల్లో తప్పనిసరిగా చింత చెట్టు ఉండాలట. ఆ దుంగ దొరికే చోటు, ఆ చెట్టు దొరికే ఆ పరిసర ప్రాంతంలో ఇవన్నీ ఉన్నాయంట. ఆ తర్వాత ఆ చెట్టుకు, అంటే మూర్తులను తయారు చేసి ఆ చెట్టుకు 7 శాఖలు తప్పనిసరిగా ఉండాలంట. విగ్రహాలు తయారు చేసే చెట్టు తెల్లగా ఉండాలట. అలా ఆ చెట్టును ఆ పూజారులు గుర్తించిన తర్వాత ఆ చెట్టుకు ఎన్నో పూజలు చేసి మొదట బంగారు గొడ్డలితో కొంత భాగం, ఆ తర్వాత వెండి గొడ్డలితో కొంత భాగం ఖండించిన తర్వాత అప్పుడు ఇనుప గొడ్డలతో ఆ చెట్టును ఖండిస్తారట. ఆ తర్వాత ఖండించిన చెట్టు దుంగలను కేవలం చింతముద్దుల పైన మాత్రమే జాగ్రత్తగా వాటిని ఎక్కడికి తరలిస్తారంటే ఆ వైకుంఠ మండపానికి, అంటే అది ఉత్తరం వైపు ఉంటుంది, ఆలయంలో ఉన్న వైకుంఠ మండపానికి, ఇవి ఉత్తరం వైపున ఉన్న వైకుంఠ మండపానికి ఈ దుంగలను తరలించి విగ్రహ నిర్మాణం మొదలు పెడతారంట. ఆ తయారు చేసిన విగ్రహాలకు ఆషాఢ బహుళ చతుర్దశి రోజు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రాణప్రతిష్ఠ తరువాతనే ఆషాఢ శుద్ధ నవమి వరకు విగ్రహాలకి రంగులు అద్దుతారు. రంగులు అద్దిన తర్వాత యాత్రకు ముందు రోజు అసలు ప్రక్రియ ప్రారంభిస్తారు. అదేంటంటే కొత్తగా తయారు చేసిన విగ్రహాల నాభిస్థానంలో బ్రహ్మ పదార్థం ఉంచడం. దీనిని చాలా రహస్యంగా, చాలా పరమ పవిత్రంగా నిర్వహిస్తారు. అంటే ఈ పాత విగ్రహాల నుండి ఆ బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహాల నాభిస్థానంలో అందులో ప్రవేశపెట్టడం అన్నమాట. ఇప్పటి వరకు కూడా ఇక్కడి అర్చకులకు కూడా ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏమిటో తెలియదంట. శ్రీకృష్ణుడి పుట్టినరోజైన కృష్ణ చతుర్దశి రోజు ఆ బ్రహ్మ పదార్థాన్ని క్రొత్త విగ్రహాల నాభిస్థానంలో ఉంచుతారట. ఈ కార్యక్రమం జరగడానికి ముందు ఆలయంలో ఎవ్వరూ లేకుండా జాగ్రత్త పడతారట. ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహాన్ని నుండి కొత్త విగ్రహాలకు మార్చే పండితులకు 7 పొరలుగా గంతలు కడతారటండి. ఆ తర్వాత గర్భగుడిలో కటిక చీకటి ఉండేలా చేస్తారు. అనంతరం పూరి పట్టణం మొత్తం విద్యుత్తుని తీసేస్తారంట. ఆ తర్వాత ఆ దైతపతులు అనగా ఆ పండితులు ఆ గర్భగుడిలోకి ప్రవేశించి ఆ కటిక చీకటిలోనే వారు పాత విగ్రహాల నాభిలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని క్రొత్త విగ్రహాల నాభిలో ప్రవేశపెడతారంట. దీనితో అప్పుడు ఈ పరమ పవిత్రమైన విశేషమైన నవకళేబరోత్సవం పూర్తవుతుంది. ఎక్కడా కూడా లేని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్సవం అన్నమాట ఇది. ఆ తర్వాత క్రొత్త దేవతామూర్తులకు రథయాత్ర ప్రారంభం చేస్తారు. అందులో భాగంగా మొదట శాస్త్రోక్తంగా ఇవన్నీ, ఇప్పుడు ఈ నవకళేబరోత్సవం ఎలా జరిగిందో ఇదంతా చెప్పాను కదా నేను. అంటే ఇదంతా కేవలం అధిక ఆషాఢం ఎప్పుడు వస్తుందో అప్పుడు చేస్తారన్నమాట. ఈ నవకళేబరోత్సవం జరిగిన 3 రోజులకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందండి. ఇక ఈ జగన్నాథ ఆలయంలో మరో పెద్ద మిస్టరీ ఆలయంలోని రత్నభాండార్.
ఈ రత్న భాండార్లో 7 గదులు ఉంటాయంట. ఆ 7 గదులలో స్వామికి సంబంధించిన ఎన్నో ఎన్నో విలువైన ఆభరణాలు ఉన్నాయని చెప్తారు. ఈ పూరీ క్షేత్రంలో ఏడాదంతా ఉత్సవాలేనండి. ఎందుకంటే స్వామి అలంకార ప్రియుడని అంటారు. కానీ రత్న భాండార్లోని మొదటి గదిలోని స్వర్ణ ఖచ్చిత ఆభరణాలు మాత్రమే తీసుకువచ్చి స్వామికి రథయాత్రలో అలంకరిస్తారంట. మిగతా 6 గదులు ఇంతవరకు తెరవలేదటంట. అంటే అప్పటి చక్రవర్తులు యుద్ధాలు చేసి సంపాదించుకున్న సంపాదన అంతా ఆ భాండాగారంలోని గదులలో దాచిపెట్టారని చరిత్రకారులు చెప్తున్నారన్నమాట. ఇంత సంపదను బ్రిటిష్ పాలనలో కూడా బ్రిటిష్ వాళ్ళు సైతం ముట్టుకోలేదటండి ఈ సంపదని. పూరీ క్షేత్రంలో ఎన్నిసార్లు దండయాత్రలు జరిగినా ఆ మిగతా గదుల జోలికి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదంట. బ్రిటిష్ పాలకులు సైతం పూరీ జగన్నాథుడిని మిస్టీరియస్ గాడ్గా వ్యవహరించేవాళ్ళంట. ఇక జగన్నాథుడి రథయాత్ర కూడా అత్యద్భుతం. ప్రతి సంవత్సరం ఆషాఢంలో జరిగే ఈ ఉత్సవాన్ని మహావేది మహోత్సవంగా పురాణాలన్నీ వర్ణిస్తున్నాయి. ఈ యాత్రని ఘోషయాత్రని గుండీచ యాత్ర అని కూడా వర్ణిస్తారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర కూడా ప్రత్యేకమనండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా రథయాత్రకు 60 రోజుల ముందు విశేషమైన కలపతో కొత్తగా 3 రథాలు తయారు చేస్తారంట ప్రతి సంవత్సరం. ఈ నందిఘోష్ అనే రథం జగన్నాథుడి రథం, బలభద్రుడి రథం పేరు తాళధ్వజ రథం, అలాగే సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజ రథం. ఈ రథయాత్రను కూడా తొలిసారిగా జరిపింది, రథాలను తయారు చేసింది కూడా ఇంద్రద్యుమ్న మహారాజేనట. ఈ రథాలకు ఏ కలప ఉపయోగించాలి, ఎలా తయారు చేయాలి, ఎలా భద్రపరచాలి అనే విషయాలన్నీ సాక్షాత్తు నారాయణమూర్తే తెలిపారని చెప్పి పురాణాలన్నీ చెప్తున్నాయన్నమాట. ఈ రథోత్సవంతో పాటు చందనయాత్ర, పహాని యాత్ర, ఇలా ఎన్నో యాత్రలు పూరీ జగన్నాథ స్వామికి ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటాయండి. కాబట్టి ఇంత అద్భుతమైన పూరీ క్షేత్ర మహిమను తెలుసుకోవాలి, ఆ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారన్నా సందర్శించాలి అని చెప్పేసి మానవులందరూ పరితాపించడం అదే సహజమే కదండి. తప్పకుండా ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి విషయాన్ని ప్రతి పదాన్ని అందరూ తప్పకుండా వినండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఐకాన్ నొక్కితే ఇంకా అత్యద్భుతమైన విషయాలతో కూడిన మన భారతదేశంలో ఎన్నెన్నో వింతలు, ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి, ఎన్నెన్నో అత్యద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నిటితో కూడి తర్వాత సామాజిక స్పృహతో కూడిన విశేషాలు, ఇలా ఎన్నో అంటే ఇంకా కుకింగ్కి సంబంధించిన, సాత్విక ఆహారానికి సంబంధించిన విశేషాలు ఎన్నో నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా ఈ పూరీ జగన్నాథ స్వామి క్షేత్ర విశేషాలు ప్రతి ఒక్కరూ వినండి. ఈ వీడియోను 10 మందికే షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు నమస్తే.